తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా శుభములు తెలియజేస్తున్నాము. మరి మీరందరూ కూడా బాగున్నారు కదా? మీ కొరకు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పరిచర్య యొక్క ఆశీర్వాదకరంగా ఉండులాగున మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 37వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాము. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడి తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జెల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెడు వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు జీవితాన్ని మనము ధ్యానం చేసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో యోసేపు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకి క్రొత్త నిబంధనలో మనకి కనబడుతున్నారు. ఈ పాత నిబంధనలో ఉన్న యోసేపు మరి ప్రభువైన యేసుక్రీస్తుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎలాగున ఇద్దరికి పోలికలు ఉన్నాయి అని బైబిల్లో మనం ధ్యానం చేసినప్పుడు యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు మిక్కిలిగా మిక్కటంగా ప్రేమించాడు. యోసేపును కూడా మరి వారి తండ్రి యాకోబు మిక్కటంగా ప్రేమించాడు. అలాగే యేసు ప్రభువారు తన సహోదరుల చేత తన సొంత వారి చేత ద్వేషించబడ్డాడు. యోసేపు కూడా తన అన్నల చేత ద్వేషించబడ్డాడు. యేసు ప్రభువారిని మరి సిలువేయడానికి ముందుగా ఆయన పై వస్త్రాన్ని తీసివేశారు. ఈ యోసేపు కూడా అన్నలందరూ కూడా పట్టుకొని గుంటలు వేసేటప్పుడు యోసేపు యొక్క విచిత్రమైన అంగీని వాళ్ళు తీసివేశారు. అలాగే యేసుక్రీస్తుని 30 వెండి నాణేలకి అమ్మివేశారు. అలాగే యోసేపుని అన్నలందరూ కూడా కలిపి 20 వెండి నాణేలకి అమ్మివేస్తారు. అలాగే యేసుక్రీస్తు జీవితంలో అన్యాయంగా సిలువేశారు. యోసేపును కూడా అన్యాయంగా జైల్లో వేయబడతాడు. అలాగే యేసుక్రీస్తుని విడిపించగలిగినటువంటి హక్కు మరి పిలాతు కొన్నప్పటికీ కూడా పిలాతు విడిపించలేదు. అలాగే యోసేపును విడిపించగలిగినటువంటి హక్కు పెద్దరికము తన పెద్దన్న అయినటువంటి రూబేను కొన్నప్పటికీ కూడా రూబేను విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని సిలువేసిన తర్వాత ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి
తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చుంటారు. అలాగే యోసేపు కూడా జైల్లో వేయబడిన తర్వాత మరలా ఒకానొక దినాన ఫరో యొక్క సింహాసనం మందు యోసేపు కూడా కూర్చుంటాడు. అలాగే యేసు ప్రభువుని సిలువేసినప్పుడు యేసు ప్రభు వారి ప్రక్కన కుడివైపున ఎడం వైపున ఇద్దరిని దొంగలని సిలువేశారు. యోసేపు విషయంలో కూడా జైలులో వేసినప్పుడు పానదాయకుడు భక్షకారుడు అనే నేరస్తులు ఇద్దరిని మరి జైల్లో వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దొంగలలో ఒక దొంగ మరి పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఒక దొంగ నరకానికి వెళ్ళాడు. అలాగే యోసేపు దగ్గర ఇద్దరు వేయబడిన వారిలో కూడా ఒక నేరస్తుడు మరణశిక్ష పొందాడు, ఒక నేరస్తుడేమో మరలా తన ఉద్యోగాన్ని తీసుకున్నాడు. అలాగే 30వ ఏట యేసు ప్రభువారు సేవా పరిచర్యలోకి అడుగుపెట్టారు. అలాగే యోసేపు కూడా 30వ సంవత్సరంలో ఐగుప్తు దేశాన్ని ఏలడానికి ఆయన సింహాసనాన్ని అధిష్ఠించారు. యేసు ప్రభువారి యొక్క అన్య సంఘాన్ని ఆయన ప్రేమిస్తూ రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. అలాగే యోసేపు కూడా అన్యురాలైన ఆసానేతును ఆయన పెళ్లి చేసుకున్నాడు. కనుక యేసుక్రీస్తుకి యోసేపుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా బైబిల్లో వాక్యాన్ని మనం ధ్యానం చేయవచ్చు. అలాగే యోసేపు ఎటువంటి వారి మధ్యలో ఉన్నాడు, ఎటువంటి వారి మధ్యలో ఉండి భక్తి చేశాడు. ఈనాడు చాలా మంది చెప్తూ ఉంటారు ఏమని అంటే, మేమున్నటువంటి సమాజమును బట్టి, మేమున్న కల్చర్ని బట్టి, మేమున్నటువంటి మా కుటుంబ పరిస్థితులను బట్టి మేము ఆత్మీయంగా మేము ఉండలేకపోతున్నామండి అని చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ యోసేపు గురించి గనక మీరు ఒక్కసారి వినినట్లయితే, యోసేపు జీవితాన్ని గనక మీరు ధ్యానించినట్లయితే, యోసేపు యొక్క బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ వాళ్ళ నాన్నను జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు వాళ్ళ నాన్న యాకోబు మోసగాడిని బైబిల్లో వాక్యములో రాయబడింది. ఎంత మోసగాడు యాకోబు అని అంటే, యాకోబు వాళ్ళ అన్నయ్యని అనగా ఏశావును మోసం చేస్తాడు. యాకోబు ఒకానొక టైములో వాళ్ళ నాన్నను కూడా ఇసాకును కూడా మోసం చేస్తాడు. అలాగే యాకోబు పెళ్ళైన తర్వాత తన మామైన లాబానును కూడా మోసం చేస్తాడు. అంటే వాళ్ళ నాన్న యోసేపు వాళ్ళ నాన్న పచ్చి మోసగాడు. మరి ఆ లక్షణాలన్నీ కూడా ఎవరిలో రావాలి అంటే యోసేపులో రావాలి కదా. యోసేపులో వాళ్ళ నాన్న లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. ఆ కడుపును పుట్టినప్పటికీ కూడా ఆ లక్షణాలు ఒక్కటి కూడా తనలో కనబడలేదు. ఇక తల్లి విషయానికి వస్తే తల్లి రాహేలు. ఆ రాహేలు ఒకానొక దినమందు తన పుట్టింటికాని చూస్తూ వాళ్ళ నాన్న గృహదేవతను దొంగిలిస్తుంది. ఆ దొంగిలించి వస్తుండగా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అడుగుతాడు, నువ్వు గృహదేవతను దొంగిలించావంటే లేదు అని అబద్ధం ఆడుది. అనగా అబద్ధాలు కోరు రాహేలు. అబద్ధాలు కోరు వల్ల ఆవిడ బెత్లెహేము మార్గం మధ్యలోనే చనిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. వాళ్ళకు పుట్టినవాడు ఎవరు అంటే యోసేపు. ఇక వాళ్ళ అక్క విషయానికి వస్తే దీన. ఆ దీన మరి షెకెము వాళ్ళు పాడు చేసి ఆవిడని అలా చేస్తారు. కనుక ఆవిడ పరిస్థితి ఆ విధంగా అయినది. ఇక వాళ్ళ అన్నయ్యల విషయానికి గనక మనం వస్తే, యాకోబు చనిపోయే ముందు తన పిల్లలందరినీ కూడా దగ్గరికి రమ్మంటాడు. దగ్గరికి రమ్మని తన అంచె దశ వచ్చేసింది, వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలి అని అనుకుంటాడు. వాళ్ళ మనస్తత్వాలు బయట పెట్టాడు యాకోబు. అనగా పిల్లల మనస్తత్వాలు అంటే యోసేపు యొక్క అన్నయ్యల మనస్తత్వాలు. పెద్దోడు రూబేను మోకరిస్తాడు. మోకరించినప్పుడు యాకోబు ఏమని అంటాడు అంటే, నీవు చంచలమైన మనస్తత్వం కలిగిన వాడివి. నిజంగా పెద్దవాడు అంటే యోసేపు పెద్దన్నయ్య రూబేను ఎలాంటి వాడు అంటే చంచలమైన మనస్తత్వం కలిగిన వాడు. ఇప్పుడున్న మనసు కాసేపట్లో ఉండదు. అనగా సౌతి తల్లితో కూడా అతను పాపం చేశాడు. అలాంటి పరిస్థితి కలిగిన వాడైనప్పటికీ కూడా తన పెద్దన్న మార్గంలో ఎక్కడా కూడా నడవలేదు కదా. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక 2 అన్నయ్య 3 అన్నయ్య అనగా షిమ్యోను లేవి యోసేపు అన్నలు. మొత్తం యోసేపు కుటుంబంలో 12 మంది అన్నదమ్ములు, ఒక సిస్టరు అనగా దీన ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఎన్నోవాడు అంటే 11వ వాడు. కనుక లాస్ట్ ఒక తమ్ముడు ఉన్నాడు ఈయనకి, ఆయన పేరు బెన్యామీను. కనుక పైనున్న ఈ 10 మంది కూడా వాళ్ళ మనస్తత్వాలు చూడండి. ఈ యొక్క షిమ్యోను లేవిని యాకోబు పిలిచి అంటాడు, ఏ విధంగా నేను మిమ్మల్ని దీవించాలి మీ మనస్తత్వాన్ని బట్టి. దీనా విషయంలో చెల్లికి అన్యాయం జరిగింది అన్న విషయం మీద వాళ్ళిద్దరూ ఏం చేశారు అంటే, షెకెము వాళ్ళని వాళ్ళు చంపేశారు. మీకు ఆవేశం ఎక్కువ. ఎంత కోపం కలిగిన వారు మీ ఇద్దరు అంటే, ఎంత ఆవేశం అంటే ఎద్దు గుదికాలి నరాలను కూడా మీరు నరికేశారు. అక్కడ ఆదికాండము 49వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూస్తే వాళ్ళ ఆవేశం కనబడుతుంది. యాకోబు అంటాడు, వీరి ఆలోచనలు ఎవరు చేరవద్దు, ఈ అన్నదమ్ములు ఇద్దరు ఆలోచనలు ఎవరు సంగమా చేరవద్దు అని అంటాడు. మరి యోసేపు నిజంగానే వాళ్ళ అన్నలైన షిమ్యోను గాని లేవి విషయంలో గాని జాయిన్ అవ్వలేదు. కారణం ఏంటంటే, వాళ్ళలో జాయిన్ అయ్యి ఉంటే యోసేపు కూడా ఆవేశం ఉండేది, యోసేపు కూడా కోపం ఎక్కువయ్యేది.
యోసేపులో కోపం ఎక్కడా కూడా కనబడలేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఆవేశము, అదే స్పీడ్ వాళ్ళిద్దరు అన్నయ్యలో ఉన్నది గనక వాళ్ళిద్దరిని ఏమాత్రం కూడా అనుకరించలేదు ఎవరు అంటే యోసేపు. కనుక వాళ్ళిద్దరు అన్నల పరిస్థితి అది. అయితే బిల్హా జిల్పా పిల్లల దగ్గర ఈయన మందను వేపుచున్నాడు అని ఉంది. బిల్హా జిల్పా ఎవరు అంటే యాకోబు మొత్తం 4 భార్యలు ఉన్నారు. అనగా ఫస్ట్ లేయాను పెళ్లి చేసుకున్నాడు. లేయా చెల్లైన రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు. లేయాను పెళ్లి చేసుకున్నాడు. లేయా వలన కొంతమంది పిల్లలు కలిగారు. రాహేలు వలన 2 పిల్లలు కలిగారు. యోసేపు బెన్యామీను పిల్లలు కలిగారు. వాళ్ళిద్దరినే కాకుండా వాళ్ళిద్దరికి పని మనుషులు ఉన్నారు, అంటే దాసీలు. లేయా దాసి పేరు బిల్హా, రాహేలు దాసి పేరు జిల్పా. వాళ్ళకు కూడా పిల్లలు కలిగారు. వాళ్ళు కూడా దుర్మార్గులుగానే బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో గనక మనం చూస్తే ఆది కాండము 49వ అధ్యాయము 17వ వచనాన్ని గనక మనం చూస్తే దాను గురించి రాయబడింది. అక్కడ దాను అనేవాడు ఎలాంటి వాడు అంటే అతను త్రోవలో సర్పముగాను అతను దారిలో కట్లపాముగాను ఉన్నాడు అని ఉన్నది. అనగా దాను అనే అతను అంటే బిల్హా కుమారుడు ఎలాంటి వాడు అంటే యోసేపు అన్నయ్య. అతను ఒక సర్పము లాంటి వాడు, విషాన్ని వెలగక్కేవాడు. ఎప్పుడూ కూడా తన నాలుగు కింద విషాన్ని ఉంచుకునేవాడు, ఎవరి మీద కక్కుదామా అని. అలాంటి వారి మధ్యలో ఎవరున్నారు అంటే యోసేపు ఉన్నాడు. ఈ వాక్యాన్ని వినుచున్న దేవుని బిడలారా, నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావో ఏదో మనం కొన్నిసార్లు మాట్లాడుతుంటాం. అలాంటి వారి మధ్యలో ఉండి నేను ఆత్మీయ స్థితిని కాపాడుకోలేకపోయానండి. కనుక దాను విషయానికి వస్తే అది. అలాగనే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 20వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ గాదు గురించి రాయబడింది. అంటే యాకోబు ఉంచుకున్న లేక చేసుకున్న ఆ దాసి జిల్పా వాళ్ళ అబ్బాయి ఎవరు అంటే అతను గాదు. గాదు ఎలా ఉన్నాడు అంటే చీల్చే ఆడసింహం లాగా ఉన్నాడు అని ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడలారా, అలాగే ఆది కాండము 49వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూస్తే ఇస్సాకరు గార్ధబొమ్మలాగా ఉన్నాడు. ఎలా పశువులాగా ఉన్నారు చూడండి యాకోబు పిల్లలు. ఒక ఆయనేమో కట్లపాములాగా ఉన్నాడా, ఒక ఆయనేమో ఆడసింహంలాగా ఉన్నాడా, ఒక ఆయనేమో ఇస్సాకరు అని అతనేమో గార్ధబొమ్మలాగా ఉన్నాడా. 2 షిమ్యోను లేవనేమో ఆవేశాలతో ఎద్దులు గుదికాలు నరాన్ని నరకడమే కాకుండా ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరినీ కూడా చంపేసిన నరహంతకుల జాబితాలో వారు చేరారా. అలాంటి వారి మధ్యలో ఉన్నాడు. ఎలాంటి వారి మధ్యలో ఉన్నాడు? తండ్రి చూస్తే మోసగాడు, తల్లి చూస్తే అబద్ధాలు పొట్ట. కనుక అక్క చూస్తే దేనా పరిస్థితి అలాగైపోయింది. వాళ్ళ అన్నయ్యలు చూస్తే ఇలాంటి వారి మధ్యలో ఎవరున్నారు అంటే యోసేపు ఉన్నాడు. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనం కూడా కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అని అనిపిస్తుంది. మనం చేస్తున్న ఉద్యోగం మధ్యలో, ఉద్యోగస్తుల మధ్యలో వాళ్ళు కూడా మన చుట్టూ అలాంటి వారు ఉన్నారేమో. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని నిన్ను కాటు వేయడానికి, ఏ విషయంలో దొరుకుతావా నిన్ను చీల్చివేయడానికి ఆడసింహంలాగా వాళ్ళు ఉన్నారేమో. అలాంటి వారి మధ్యలో ఉండి నువ్వు భక్తి చేయాలి. పరిశుద్ధుల మధ్యలో ఉండి, సంఘము మధ్యలో ఉండి, భక్తుల మధ్యలో ఉండి భక్తి చేసిన భక్తి గొప్పది కాదండి. ఎలాంటి వారి మధ్యలో ఉండాలంటే కోపం కలిగిన వారు, ఆవేశం కలిగిన వాళ్ళు, చీల్చేవాళ్ళు, అలాంటి వారి మధ్యలో ఉన్నప్పుడు నీకు ఈర్ష్యపడి, అసూయపడి, ద్వేషం పడి, పగబడితే అది భక్తి కాదు కదా. కనుక నీలో ఉన్న ఒరిజినాలిటీ భక్తి ఎప్పుడు రావాలి అంటే నీ మీద ఆటుపోటులు వేస్తున్నవారు రూబేనులాగా వాళ్ళందరూ కూడా యోసేపుని నీళ్లు లేని గుంటలో వేయడానికి అందరూ ఏకీభించారు. కనుక యోసేపు యొక్క పరిశుద్ధత అక్కడ బయటకు వచ్చింది. మన చుట్టూరు కూడా విగ్రహారాధికులు ఉండొచ్చు, లేక నీ మీద ఒంటి కాల మీద వచ్చే వాళ్ళు ఉండొచ్చు, లేక విషాన్ని దాచుకొని వాళ్ళు నీ మీద వెళ్ళగక్కాలి అనేవారు ఉండొచ్చు. ఎప్పుడు దొరుకుతావా అని తగిన సమయం కనిపెట్టే గాదు లాంటి వారు ఉండవచ్చు. కనుక నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ కనుక యోసేపుకి ఇంటిలో దోస్తేనేమో ఇంటిలో అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి మందల మేపడానికి వెళ్ళాడంట. మందల మేపడానికి వెళ్ళినప్పుడు కూడా జిల్పా కుమారులు, బిల్హా కుమారులు వాళ్ళు దుర్మార్గులు కదా. వాళ్ళ మధ్యలో ఎలా ఉండగలిగాడు, ఎలా పని చేయగలిగాడు, ఎలా వర్క్ చేయగలిగాడు అనేది మనం ఆలోచిస్తే మన చుట్టూ ఈ రోజున సమాజం ఎక్కువగా అటువంటి వారే ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని గనక నువ్వు ఎరిగినట్లయితే, యోసేపు జీవితాన్ని గనక నువ్వు గమనించినట్లయితే నీవు కూడా అలా ఉండడానికి నువ్వు ప్రయత్నించవచ్చు. నీవు కూడా అలా ఉండడానికి నువ్వు ఇష్టపడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక కేవలం సంఘములో ఉంటాం, 2 గంటలు 3 గంటలు ఉంటాం. ప్రేమ, ఒకరిలో నుండి ప్రేమ వస్తుంది, మరొకరిలో నుండి ప్రేమ వస్తుంది. ఒకరిలో నుండి ఓర్పు వస్తుంది, మరొకరిలో నుండి ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది. బయట అలా ఓర్పు రాదుగా. కనుక మన సంఘంలో గెలవడం గొప్ప విషయం కాదు.
సంఘములో ఓచుకోవడం గొప్ప విషయం కాదు. మనం బయట ఓచుకోవాలి, బయట తట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోగలిగితే దేవుని బిడ్డగా మనం ఆమోదించబడగలము. కనుక నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు యాకోబుకి పనివాళ్ళు లేరని యోసేపుని బిల్హా జల్ఫా కుమారుల దగ్గరికి మందను మేపడానికి పంపించాడా? ఆల్రెడీ యాకోబు ధనవంతుడే కదా, విస్తారమైన ధనం ఉంది కదా. తన మేనమామ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే ఏమీ లేదు గాని ఈ రోజున యాకోబు దగ్గర చాలా విస్తారమైన ధనం ఉంది కదా, పనివాళ్ళు ఉన్నారు కదా. మరి అంతమంది పనివాళ్ళ నుంచుకొని కూడా యోసేపుని ఎక్కువగా ప్రేమించేవాడు కదా, మరి విచిత్రమైన అంగీని కుట్టించేవాడు కదా. ఇతను అందరిలాగా ఆవేశపడేవాడు కాదు కదా. కనుక అతను చాలా సాత్వికము స్వభావం కలిగిన వాడు కదా. ఇలాంటి వాడిని వాళ్ళ మధ్యలోకి దేనికి పంపించాలి యాకోబు అని అంటే, అలాగే మన కూడా మన పరమ తండ్రి కొన్నిసార్లు ఇలాంటి వారి మధ్య మనల్ని అప్పగిస్తున్నాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇలాంటి సమాజంలో నేను ఎందుకు పుట్టానా, ఇలాంటి కుటుంబంలో నేను ఎందుకు పుట్టానా, ఇలాంటి వారి మధ్యలో నేను ఎందుకున్నానా అని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు. కానీ అది దేవుడి నిర్ణయం. అలాంటి వారి మధ్యలో నిన్ను దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, యోసేపుని ఎందుకు దేవుడు ఆ పని వారి మధ్యలో ఉంచాడు అంటే, అక్కడ తనలో ఓర్పులో ఉన్నది. అనగా యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నాడు. యోసేపులో ఉన్న ఈ దేవుని ఎడల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. యోసేపు ఎడల ఇవన్నీ కూడా జయించాలి. యోసేపు ఇవన్నీ తట్టుకోవాలి. రాబోయే కాలంలో యోసేపును గొప్పవాడిగా చెయ్యాలి అంటే ఇలాంటి వారి మధ్య ఉండగలడా, ఉండలేడా, ఇలాంటి వారి మధ్య తట్టుకోగలడా లేడా అని అంటే పరీక్షలో నెగ్గాడు యోసేపు. ఎక్కడ వాళ్ళు ఆవేశపడినప్పుడు ఆవేశపడలేదు. ఎందుకంటే వాళ్ళు కట్ల పాముగా ఉన్నారని చెప్పా. దాను అలాగే గాదునేమో ఆడసింహంలాగా ఉన్నాడని చెప్పా. ఇస్సాకరేమో గార్ధభూములాగా ఉన్నాడని చెప్పాను. అన్నలిద్దరూ రూబేను చూస్తేనేమో చంచలమైన మనస్తత్వం, అనగా అపవిత్రమైన పని చేశాడు, మనసాన్ని అపవిత్రపరిచాడని అన్నాడు యాకోబు. షిమ్యోను లేవి చూస్తేనేమో ఆవేశగాలు కలిగిన వారని చెప్పాం. కనుక అలాంటి మా మధ్యలో ఉన్నప్పటికీ కూడా తన భక్తి ఏమిటో కాపాడుకున్నవాడు ఎవరంటే యోసేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది. ఏమిటి ఆ మాట అంటే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో గనక మనం ధ్యానం చేస్తే, ఏలీ కుమారుల మధ్యలో సమూయేలు పెరిగాడట. ఎలా పెరిగాడు సమూయేలు అని అంటే, ఏలీ కుమారుల గురించి మీకు కొంత అవగాహన అయి ఉండాలి. ఏలీ కుమారులు ఎలాంటి వాళ్ళు అంటే, ఏలీ ఎవరు అంటే ఆనాటి యాజకుడు. ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన వాడు ఎవరంటే సమూయేలు. కనుక ఏలీ కుమారులు దుర్మార్గులు అయిపోయారు. తండ్రి వరకు మంచి పరిచర్య చేశాడు గాని పిల్లలు వచ్చేసరికి వాళ్ళు వ్యభిచారులు అయిపోయారు, అపవిత్రం కలిగిన వారుగా ఉన్నారు. దేవుని సొమ్మును కూడా, దేవుని బలిని కూడా దోచుకునే స్థితిలోకి వచ్చారు. వాడు వయసులో పెద్దవాళ్ళు, కానీ సమూయేలు చిన్నవాడు. వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు సమూయేలు, కానీ ఆ ప్రభావం సమూయేలు మీద పడలేదు కదా. ఎలాంటి వారి మధ్యలో సమూయేలు ఉన్నాడు? ఈ రోజున మనం ఎలాంటి వారి మధ్యలో మనం ఉంటున్నాము అనేది దేవుని యొక్క వాక్యాన్ని గనక జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు అలాంటి వారి మధ్యలో ఉన్నా గాని తన భక్తిని కాపాడుకోగలిగాడు, తన పవిత్రతను కాపాడుకోగలిగాడు. వాడు చేసేదంతా కూడా ఏలీ కుమారులు అన్యాయమే, వాడు చేసేదంతా కూడా అపవిత్రతే. ఏలీ కుమారులు అంతా కూడా దుర్మార్గులుగానే ఉన్నారు. కనుక అదంతా కూడా గమనిస్తున్నాడు సమూయేలు. కానీ తన జీవితంలో ఎక్కడా కూడా మనం చూచి రాంగ్ స్టెప్ వేయలేదు సమూయేలు. అందుకే బైబిల్ గ్రంథములో ఎవరికి దక్కని పదవులు ఎవరికి దొరికినాయి అంటే సమూయేలుకు దొరికినాయి. ఒక మనిషి ఒక పదవిని అలంకరిస్తాడు, కానీ ఒకే టైంలో సమూయేలు 3 పదవులు కలిగి ఉన్నాడు. ఒకటి యాజకుడిగా ఉన్నాడు, రెండోది న్యాయాధిపతిగా ఉన్నాడు, మూడోది ప్రవక్తగా ఉండగలిగాడు. కారణం ఏమిటి అంటే సమూయేలులో ఉన్న నిష్ఠ, సమూయేలులో ఉన్న భక్తి, సమూయేలులో ఉన్న పవిత్రత. ఎటువంటి వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి సొసైటీలో ఉన్నప్పటికీ కూడా అతని భక్తిలో ఈ రోజు భక్తి చేయలేకే కదా, సమాజంలో ఉండలేకే భార్యను పిల్లలను వదిలేసి ఋషులుగా తపస్సులు చేయడానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నారు. అది గొప్ప విషయం కాదు. సమాజంలో ఉండి భార్య బిడ్డలను కలిగి ఉండి నువ్వు యోసేపులాగా ఎవరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా, సమూయేలులాగా నువ్వు ఎవరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటి ఆ మాట అంటే, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూస్తే ప్రభువైన దేవుడు 3 గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు ఆ 3 అంటే, నెంబర్ 1 నోవాహు, నెంబర్ 2 దానియేలు, నెంబర్ 3 యోబు. వీళ్ళ గురించి నేను సాక్ష్యం చెప్పగలను అన్నాడు. వీళ్ళ 3 గురించే నేను చెప్పగలను, మిగతా వాళ్ళ గురించి నేను చెప్పలేను. ఒకవేళ వాళ్ళ భార్యల గురించి నేను చెప్పలేను, వాళ్ళ పిల్లల గురించి నేను చెప్పలేను. వాళ్ళు ఎటువంటి సమాజంలో వాళ్ళు ఉన్నారు అంటే, నోవా కాలము మీకు తెలుసు కదా. నోవా కాలం ఎలాంటిది అంటే, తినుచు త్రాగుచు, అనగా పెళ్లికి ఇచ్చుకొనుచు పుచ్చుకొనుచు, అనగా రోజులు సరదాగా గడిపేసే దినాలు ఆ దినాలు.